హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మేము వెళ్ళిన ప్లేస్ కొంచెం డార్క్, కొంచెం మిస్టీరియస్ అండ్ చాలా హిస్టారికల్. వెల్కమ్ టు కరంగా హెకే జార్జ్. సో అసలు మేము పార్కింగ్ దగ్గర నుండి ఆ టన్నెల్ రీచ్ అయ్యే మధ్యలో ఎలా వెళ్ళాము, ఏమేం పాస్ అయ్యి వెళ్ళాము అనేది ఇప్పుడు చెప్తాను. ఈ వాక్లో హైలైట్ ఏంటంటే ఒక 2 వుడెన్ సస్పెన్షన్ బ్రిడ్జెస్ ఉన్నాయన్నమాట. దారిలో బ్రిడ్జ్ మిడిల్లో మనం వాక్ చేస్తుంటే కొంచెం ఇలా ఊగుతున్నట్టు అనిపించింది. కిడ్స్కి అయితే ఫుల్ ఎక్సైట్మెంట్, ఇంకా ఎల్డర్స్కి అయితే కొంచెం థ్రిల్గా కూడా ఉంటుంది. సో ఈ కరంగా హెకే జార్జ్లో చాలా వాక్స్ ఉన్నాయి, లైక్ విండోస్ వాక్, క్రౌన్ ట్రాక్, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఈ ట్రిప్లో మేము రైల్ టన్నెల్ లూప్ మాత్రమే ప్లాన్ చేసాం, ఎందుకంటే మోక్షిత్ ఉన్నాడు కాబట్టి షార్ట్, సేఫ్ అండ్ ఇంకా ఎక్సైటింగ్ వాక్ కావాలి అని దీన్ని ప్రిఫర్ చేసాం అన్నమాట. ఇంకా కింద రివర్ ఫ్లో అవుతున్న వ్యూ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలా ఈ బ్రిడ్జ్ దాటాక, ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసేసాక ఏంటంటే అలా వాక్ కంటిన్యూ చేస్తే ఒకవైపు రివర్, ఇంకో సైడ్ ఏమో హిల్ అండ్ ఫారెస్ట్. సో వాటర్ సౌండ్ ప్లస్ అటు గ్రీన్ ట్రీస్, మైండ్ అసలు ఆటోమేటిక్గా రిలాక్స్ అయిపోతుంది. ఈ స్ట్రెచ్లో వాక్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే మేము రోడ్డుని కూడా చూసాం అనమాట. డిస్టెన్స్లో కార్స్ మూవ్ అవుతున్నాయి, కానీ ఆ సౌండ్ మనకు ఆల్మోస్ట్ లేదు. సివిలైజేషన్ పక్కనే ఉన్న నేచర్లో డీప్గా మనం వాక్ చేస్తున్నట్లే ఉంటుంది ఆ ఫీలింగ్. ఫస్ట్ పార్కింగ్ ఏరియా నుండి వాక్ స్టార్ట్ చేయగానే సిటీ ఫీలింగ్ అంతా ఇన్స్టెంట్గా డిసపియర్ అయిపోయింది. కార్ సౌండ్స్ అన్నీ పోయినాయి. ఓన్లీ రివర్ సౌండ్, ఇంకా బర్డ్స్ చర్పింగ్ అవి మాత్రమే మిగులుతాయి అన్నమాట. ఫస్ట్ ఫ్యూ మినిట్స్లోనే నేచర్తో ఫుల్గా కనెక్ట్ అయిపోయాం మాకు తెలియకుండానే. ఈ రివర్ పేరు ఏంటంటే ఓహినిమూరి రివర్ అన్నమాట. గోల్డ్ మైనింగ్ డేస్లో ఈ రివర్ వాటర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఈ వాటర్ చాలా క్లియర్గా, కామ్గా ఉంటుంది, కానీ రైనీ సీజన్లో ఫ్లో చాలా ఫాస్ట్గా ఉంటుందంట. ఇంకా ఆ రివర్ కర్వ్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఫోటోగ్రఫీకి అయితే పర్ఫెక్ట్. ఈ కరంగా హెకే జార్జ్ ఎక్కడుంది? లైక్ ఈ ప్లేస్ న్యూజిలాండ్లో నార్త్ ఐలాండ్లో వైకటో రీజన్లో ఉంటుంది. పియోరోవా టౌన్ దగ్గర ఉన్న ఈ ప్లేస్ నేచర్ లవర్స్కి, ఇంకా ఫ్యామిలీ ట్రిప్స్కి చాలా ఫేమస్ అన్నమాట.
పీస్ఫుల్ వాక్ తర్వాత సడన్గా డార్క్ టనెల్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. బ్రైట్ నేచర్ నుండి కంప్లీట్ డార్క్నెస్లోకి ఎంటర్ అవుతున్నాం అనే ఫీలింగ్. ఇది ఓల్డ్ రైల్వే టన్నెల్ అనమాట. గోల్డ్ మైనింగ్ డేస్లో ట్రైన్స్ రన్ అయ్యేవి. ఆ టన్నెల్లో ఏంటంటే లైట్ అయితే ఆల్మోస్ట్ లేదు, ఇంకా కూల్ టెంపరేచర్ అండ్ ఫ్లాష్ లైట్ కంపల్సరీ ఉండాలి. సో ఈ టనెల్లో వాక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో, ఇంకా బయటకు వచ్చాక ఏం వ్యూస్ ఉంటాయో పార్ట్ 2లో కంప్లీట్గా చూపిస్తాం. సో పార్ట్ 2 మిస్ అవ్వకండి. స్టే ట్యూన్డ్. మరి ఇంకెందుకు, వీడియో నచ్చితేనే కాదు నా మాటలు నచ్చినా సరే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.